నిన్ను కాదని చెప్పి అతగాడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడంట. కట్టుకున్న భార్యని కాదని మరో అమ్మాయిని మీరెలా పెళ్లి చేసుకుంటారు? కృష్ణ, ఇక నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఈ దుర్మార్గుడు ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఈ మాట అంటాడని నాకు ముందే తెలుసు. ఈ రాక్షసుడు నీకొద్దమ్మా. ఈ కాపురం నీకొద్దు. ఈ మెట్టి నీళ్లు కూడా నీకొద్దు. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. తీసుకెళ్ళండి, అదే నేను కోరుకుంటున్నాను. కృష్ణ, పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. నేను మీతో రాలేను నాన్న. రాక ఇక్కడే ఉంటావా? ఈ నరకంలోనే ఉంటావా? అవును నాన్న. నరకం కాదు నాన్న, ఇదే నా అత్తారిల్లు. ఆయనే నా భర్త. ఇంత జరిగా కూడా నీకేం అర్థం కావట్లేదమ్మా? నిన్ను కాదనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ పెళ్లి జరగదు నాన్న. ఇంకా నా భర్తని అవమానించొద్దు. మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, నాన్నని తీసుకెళ్ళమ్మా. కృష్ణ, ఇక్కడే ఉంటే నువ్వు చచ్చిపోతావు తల్లి. చచ్చినా బ్రతికినా నేనుండేది ఇక్కడే నాన్న. మీరు వెళ్ళిపోండి. పదయ్యా. మన ప్లాన్ సక్సెస్. మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఎస్ మేడం, ఫస్ట్ టైం మన ప్లాన్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ప్లాన్ నాదే అయినా ఈ రోజు ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం నువ్వే శిఖరా. ఆ ప్రసాద్ని రాణెమ్మని సూపర్ గా రెచ్చగొట్టి తీసుకొచ్చాం. వాళ్ళు బాగానే రెచ్చిపోయారు. మనం అనుకున్నది అనుకున్నట్టు వర్కౌట్ అయింది. అవును మేడం, రాధ నోటితోనే సత్య నాదే అన్నాడు. సత్య మెడలో తాళి కడతానన్నాడు. అవును, అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. రాధ నోటి నుంచి అలాంటి మాట వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే నిన్ను తీసుకొచ్చాను. శిఖరని పంపించి కృష్ణ వాళ్ళ పేరెంట్స్ ని రప్పించాను. అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ చిన్న కొరత మిగిలిపోయింది. ఏంటి మేడం? ఇందాక జరిగిన గొడవలో కృష్ణ వెళ్ళిపోతుంది అనుకున్నాను. మొండిది, వెళ్లకుండా ఆగిపోయింది. మీరు తలుచుకుంటే కృష్ణని పంపించడం మాత్రం ఎంతసేపు మేడం? ఈ రోజు రేపో దాన్ని వెళ్ళగొట్టేస్తారు. ఖచ్చితంగా వెళ్ళగొడతాను. నా మొదటి శత్రువు అదే. ఇన్నాళ్లు నేను ఎన్ని ప్లాన్లు వేసినా అది తిప్పికొట్టింది. ఇకపై దాని ఆటలు సాగవు. దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. కానీ కృష్ణ చాలా తెలివైన దానిలో ఉంది మేడం. అది తెలివైందే కాదు, మొండిది కూడా, జగమొండి. మరి అలాంటి దాన్ని ఎలా పంపించేస్తారు? అది జగమొండైతే నేను అంతకు మించి దాన్ని పంపించే వరకు నిద్రపోను. ఇన్నాళ్ళు నువ్విక్కడ లేవు కాబట్టి రాధ దగ్గర, ఇంట్లో అందరి దగ్గర దాని ఆటలు సాగాయి. ఇప్పుడు నిన్ను చూపించి దాన్ని భయపెడతాను. ఎలాగూ రాధ కూడా మన వైపే వచ్చాడు కాబట్టి అది ఒంటరిదైపోతుంది. దాని పుట్టింటి వాళ్ళు కూడా సపోర్ట్ చెయ్యరు. వీలైనంత త్వరగా దాన్ని పంపించేసి నీకు రాధకి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మా పెళ్ళయ్యాక నేనేంటో రాధకి చూపిస్తాను. మా అక్కకు జరిగిన అవమానాన్ని
చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. అడుగడుగున ప్రతి క్షణం రాధకు ప్రత్యక్ష నరకం చూపిస్తాను. తప్పకుండా నిత్య. నాకు డౌట్ మేడం, రాధ నిజంగా సత్యం పెళ్లి చేసుకుంటానన్నాడా లేక ఆవేశంలో అన్నాడా? నాకు సేమ్ డౌట్ ఉంది మేడం. వాడు నిజంగా అన్నా ఆవేశంలో అన్నా ఈ పెళ్ళైతే జరిగి తీరుతుంది. రాధకి కృష్ణ అంటే అస్సలు ఇష్టం లేదు. కృష్ణ ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతుందా అని వెయిట్ చేస్తున్నాడు. మరి కృష్ణని ఎందుకు పంపించేయలేదు మేడం? రాధ గెటౌట్ అని ఎప్పుడో అన్నాడు, కాని కృష్ణ సిగ్గు లేకుండా పడుంటుంది. అవును మేడం, దానికి దాని మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎలాగైనా రాధని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఈ రోజుతో దాని ఓవర్ కాన్ఫిడెన్స్ సగం చచ్చిపోయి ఉంటుంది. మిగతా సగం నేను రాధతో మాట్లాడి చంపేస్తాను. రాధే దాన్ని మెడపట్టి బయటికి గెంటేలాగా చేస్తాను. త్వరగా ఆ పని చేయండి మేడం, ఆ దృశ్యం కళ్ళారా చూడాలనుంది. అవును మేడం, కృష్ణ వెళ్ళిపోతేనే రాధ పైన నేను పగ తీర్చుకోగలను. వెంటనే ఆ పని చేయండి. అలాగే